ఏంటి అలా చూస్తున్నారు? నేను నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. నా నడం చూశారు. ఏయ్, మీరు చూశారు, నా నడమని చూశారు. నేను సైట్ కొడుతున్న విషయం ముందు ఇప్పుడు పెళ్ళానికి లైన్ వేయటం ఎలాగో ఎలా తెలుసుకోవాలి? మాత్రం ఎవరు రాయలే, ఎవరైనా రాసున్నా బాగుండేది. ఇప్పుడు బయటకు వెళ్తున్నది నేనే కదా, అందుకే వద్దంటున్నా. నేను వెళ్ళి తీరాలి అంటున్నా. నా మాట బయటకు వెళ్ళిపోతే నేను చూస్తూ కూర్చోవాలా? కూర్చోవడం ఎందుకు? వంట పని కూడా ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాలి, మా పరువు తీయాలి అని అనుకుంటున్నావా? వాళ్ళేదో అంటున్నావు, కానీ అలా మేం బతకాలంటే ఏమైనా చేయాలనుకుంటే అక్కడ చేసుకో. ఇన్నేళ్లుగా కనిపించిన తల్లిదండ్రులు అదన్న నీ మాటలంటుంటే ఏమీ మాట్లాడకుండా నీ పాటికి నువ్వు రంగులేసుకుంటున్నావు. నువ్వు మాట్లాడేదా అదెలా తయారైంది? అమ్మా, ఎవరో కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా, ఎదిరించి నిలబడాలి. నా బా ఇదిగో ఇదిగో ఇలానే మాట్లాడొద్దని చెప్పేది. నువ్వు పెళ్లి వద్దు అన్న ప్రతిసారి నేను ఎగ్జామ్కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇలా విసిగించి నా మనసు పాడు చేయకు. ఈ గొడవ రోజు ఉండేదేలే గాని నువ్వురా. అప్పు బంటి, అసలు ఏం జరుగుతోంది అని నేను చూశాను. సెట్ అయిపోయిందా? సెట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నావా? అంటే నానమ్మ, సహజమే, నేను ఒప్పుకుంటాను. కానీ లేదు, మమ్మల్ని బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నన్ను నేను అద్దంలో చూసుకుంటూ ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. ఇన్ని రోజులు తను నాకు కరెక్ట్ కాదు, తను వేరు నేను వేరు. కళావతి ఎప్పుడు నా మనసు మార్చేసిందో, ఎప్పుడు తన వైపు తిప్పుకుందో నా ఆలోచనగా మార్చుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అవమానపడిందో నేను కళ్ళారా చూశాను. నా వాళ్లే అంటూ నవ్వుతూ భరించేది. అంతెందుకు నన్నే ఛాలెంజ్ చేసింది. దానికోసం కూడా రానివ్వలేదు. జీవితంలో నిన్నెప్పటికీ భారీగా అంగీకరించడం ఏంటి? తనే నన్ను భర్తగా చెప్పాలనుంది, కానీ ఇంకా కానీ ఏంట్రా? భారీగా అంగీకరించారా అంటూ నన్ను తను మోసం వస్తుంది. పద, ఇప్పుడే వెళ్ళి నీ మనసులో మాట చెప్పు. రా. వేయడానికి మనసులో మాట నానమ్మా. కళావతి మనసు ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ప్లేస్ దొరకగానే వెంటనే చెప్పేస్తాను, సరేనా? సిద్ధం చెయ్యాలి, చేస్తా. ఈ రోజు రాత్రికి అంతా సిద్ధం చేస్తా. యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఏంటి బెదిరిస్తున్నావా? అమిక, ఏంటిది? కార్తీ, మేము వెళ్ళాలి. మీరు హోటల్కి వెళ్ళింది ఏంటి? బల్బు వెలగలేదా? మీడియా వాళ్ళు వచ్చే సమయానికి తలుపులు తెరిపించి మీరు బయటికి వచ్చి ఉంది నా ప్లాన్. ఓ, ఆ పనికి మాలిన పని నువ్వు. ఇంకొకరి జీవితంతో ఆడుకోవడాలు నీలాంటి వాళ్ళు చేసే పనికి మాలిన పనులు. లాంటి కబుర్లో చెప్తారు. అవునవును, మొదనష్టపు పని చేయడం కూడా ఒక ఆట. జరిగినా పొగరు మాత్రం తగ్గలేదు. నిజాయితీకున్న పొగరది. డబ్బుకున్న నువ్వు ఏడుస్తావో చేస్తావో నాకు అనవసరం. నేనేంటో నేను అనుకుంటే ఇంతకు మించి నువ్వు నన్ను చేయగలిగింది ఏమీ లేదు. కానీ నేను కేవలం మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. అది నీలాంటి విలువలేని డబ్ నా ఫ్రెండ్ లైఫ్ ను పాడు చేయడం ఇష్టం లేక నువ్వు ఎన్ని వెధవేషాలేసినా వదిలేస్తున్నా. అదే నీ ప్లేస్ లో ఇంకొకతుంటే ఈ అప్పు ఏంటో దాని పొగరేంటో పూర్తిగా. దీని పొగర్ని రెచ్చగొట్టాం కాబట్టి మనం ఈ ఆస్తి సొంతం చేసుకోవడానికి
వచ్చావా? రావడం మర్చిపోయావా? ఏ విషయం అత్తయ్యా? నేనింకా ఈ ముద్దు బుర్రకి ఏం చెప్పలేదులే. అమ్మా మీ అందరినీ ఈ రహస్య సమావేశానికి ఎందుకు పిలిచిందో తెలుసుకుందామని. మీరు చెప్పండి అమ్మగారు. అసలేం జరుగుతూ అదా విషయం. ఇష్టం. పెళ్ళైనప్పటి నుంచి మొదటి రాత్రి అని పేరెందుకులేమ్మా, శోభనం అను బాగుంటుంది. ఉంది. నేనెళ్ళి కావ్యని రాజుని ఇలా ఉంటే నాకు శోభనమేంటని కావ్య వాడి మనసులో ఉన్న ప్రేమను ఇంతవరకు పాడుతున్నాడు. సరిపోయింది. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఓ వాళ్ళు పడతారు. మీరు సూపర్ అమ్మమ్మ. ఇన్ని రోజులు చెప్ప అసలు నిన్నెవరు పిలిచారు మధ్యలోకి దూరిపోమని? నోటికి వేద్దామని. నేనేం మాట్లాడంలే. ఎవరు చెయ్యాలంటే డెకరేషను? మీ అత్తగారా మా అత్తగారా? ఇస్తాను. అపర్ణ, నువ్వేం చేయకపోతే బాగోదు. అగరొత్తులైనా వెలిగించు. మీరు ఆ మాత్రం కూడా చేయలేరా? ఇన్ని చేసే మీరు అది మాత్రం నన్నెందుకు చేయమంటున్నారు? నేనేం చేయను. పోనీ ఆ అగరత్తులేవో నేను ఏమీ వద్దులే అమ్మా.